హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, వంట చేసే టైం లేనప్పుడు చాలా సింపుల్గా లంచ్ బాక్స్లోకి రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ రైస్ని మనం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఇంకా హెల్దీ రెసిపీ కూడా. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రైస్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పొట్టు మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత అందులో 3 వెల్లుల్లి రెప్పలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 200 గ్రాములు ఉడికించిన రైస్ను వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కారమంతా అన్నానికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఈ రైస్లో మీకు ఎండుమిరపకాయల కారం కొంచెం తక్కువగా అనిపిస్తే కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కారమంతా అన్నానికి పట్టి రైస్ మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ రైస్ను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి ఇంకా ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా కూరగాయలు లేకుండా లంచ్ బాక్స్లోకి రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రైస్ను ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే రైస్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.